ఓ నా యేసయ్యా, నా ప్రాణము గానము గమ్యము నీవే. ఓ నా యేసయ్యా, ఓ జీసస్ ఆల్మైటీ, ఓ రబ్బుని ఏల్ ఎలోహిం ఇస్రాయేల్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సోదరులారా, ఉదయకాలంలో లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను మంచము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. మనము బల్బు కానీ ఏదైనా దీపము కానీ వెలిగించినప్పుడు దాన్ని ఆ వెలుగు ఇల్లంతా కనబడాలని, ప్రకాశించాలని ఎత్తైన స్థలాలలో ఆ దీపాన్ని ఉంచుతాం. బల్బుని గోడకు తగిలిస్తాం. దాన్ని ఎక్కడో చాటున, మరుగు చాటున ఉంచము. అలాగే మన ఆత్మ దీపం అనేది ప్రభు వెలిగించినప్పుడు, నరుని ఆత్మ ప్రభు పెట్టిన దీపము. ఆత్మదీపం వెలిగించబడినప్పుడు ప్రభు మనల్ని వెలిగించిన వెలుగు, మనకివ్వబడిన వెలుగు ప్రత్యక్షత, వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సమాధానం అనే దానిలో ఉన్నది. ఒక వ్యక్తి ఆత్మ ఎప్పుడు వెలిగించబడుతుంది అంటే ఆ వ్యక్తి తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, నాలో ఏ మంచితనము లేదు, నా అంతరంగము చెడుతనంతో నిండి ఉన్నది, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమైన శరీరంలో నుండి నన్ను ఎవడు విడిపించును, ఈ పాపాలు నన్ను బాధిస్తున్నవి, నన్ను ఇబ్బంది పెడుతున్నవి, నేను చేసిన దోషములు నన్ను శాంతి లేక కలవరంతో నింపుచున్నవి, దీనికి పరిష్కారము ఎలా అని తెలుసుకున్నప్పుడు ఒక మనిషి క్రీస్తుని గురించి సువార్తను విన్నప్పుడు, సువార్తను అంగీకరించి సాత్వికముతో యేసు ప్రభు చేసిన బలియాగాన్ని, నా కొరకు ఆయన బలినాడు, రక్తము చిందించినాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడని, తిరిగి మేఘాల మీద నా కొరకు త్వరలో రాబోతున్నాడని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన్ని హృదయములో చేర్చుకుంటారో, యేసు నా పాపములను మీ రక్తముతో కడగండి, నన్ను పవిత్రునిగా చేయండి అని ఎవరైతే అడుగుతారో అట్టివారి ఆత్మ దీపము వెలిగించబడుతుంది. నరుని ఆత్మ ప్రభు పెట్టిన దీపము. ఒక మనిషి లోకంలో ఎంతగా తను పాపాలు తెలుసుకుంటాడో, తను ఎంత
బలహీనుడో, ఎంత పాపాత్ముడో, ఎంత దోషము గలవాడో, ఏ మంచితనం లేనివాడో అని తనకు తానుగా గుర్తించినప్పుడు, గ్రహించినప్పుడు ఆత్మ దీపము తేజోవంతంగా తేజరిల్లుతుంది, వెలిగింపబడుతుంది. మనం ఎంతగా తప్పులని తెలుసుకుంటామో, చిన్ననాటి నుండి, ఊహ వచ్చినప్పటి నుండి వాటి గురించి మనము అవగాహన కలిగి ఉంటామో, మన ఆత్మ దీపం అనేది అంత తేటగా ప్రకాశిస్తుంది. దీపాలు చాలా రకాలు ఉంటాయి. కానీ పెద్ద క్రికెట్ గ్రౌండు, ఆ మైదానంలో డే అండ్ నైట్ క్రికెట్ ఆడడానికి చీకటిని పట్టపగులుగా, మిట్ట మధ్యాహ్నముగా మార్చివేసే దీపాలు కూడా ఉన్నాయి, లైటింగ్స్ కూడా ఉన్నాయి. అంటే చీకటిని రాత్రి 11 గంటల్ని మిట్ట మధ్యాహ్నం పగలు 12 గంటలుగా చేసే, వెలిగింపచేసే లైటింగ్స్ కూడా ఉన్నాయి. స్టేడియాలలో వాటిని వాడతారు. కనుక ప్రియమైన సహోదరులారా, మనిషి దేవుడిచ్చిన జ్ఞానంతో చేసిన దీపాలు ఎంతగా ఉపయోగించుకుంటున్నాడో చూడండి. రాత్రి 11 గంటల ఆ చీకటిని మిట్ట మధ్యాహ్నం పట్ట పగలుగా వెలిగింపచేస్తున్నాడు. మనల్ని ప్రభువు వెలిగించింది ఆ బలమైన కారణం. ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం చీకటిలో, పాపం అనే చీకటిలో నివసిస్తున్న వారికి జీవపు వెలుగును ప్రసరింపచేయడానికి, వారి మనోనేత్రాలు వెలిగించడానికి, వారికి జ్ఞానోదయం కలిగించడానికి, వారెంత నీచమైన వారో, తప్పు త్రోవలో ఉన్నారో, భ్రమలో ఉన్నారో, అసత్యములో ఉన్నారో, కల్పితములో ఉన్నారో, క్షణికమైన వాటిని పట్టుకొని ఎంతగా ప్రయాసపడుతున్నారో తెలుసుకోవడానికి సజీవమైన దీపాలుగా ప్రభువు మనల్ని వెలిగించినాడు. మనం యేసు ప్రభుని నమ్ముకున్నామంటే కేవలం మన కొరకే కాదు, మన స్వార్థపూరితమైన కుటుంబము, పిల్లల కొరకే కాదు, వేవేల మందికి, నశించుచున్న వారికి, చీకటిలో చిందులేస్తున్న వారికి, పాపాంధకారములో జీవిస్తున్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించుటకు, జీవపు వెలుగును ప్రసరింపచేయుటకు, వారి అంధకారమైన హృదయాలను వెలిగించి తేజవంతమైన రాజ్య నివాసులుగా మార్చడానికి, జ్యోతిర్మయుడైన తండ్రి పిల్లలుగా మార్చడానికి ప్రభువు మనల్ని వెలిగించాడు. రక్షణ పొందిన వారందరి మీద గొప్ప బాధ్యత ఉన్నది. మనము ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, మనకు నచ్చినట్టు బ్రతకడానికి కాదు. మన ఇష్టం అనేది ఉండకూడదు. ప్రభు ఇష్టము, ప్రభు చిత్తము. ఇక మీదట బ్రతుకువారు తమ కొరకు కాకుండా, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు యేసు కొరకే బ్రతకాలని గలతీ పత్రికలో పౌలు గారు రాసినాడు.
కనుక విశ్వాసులమైన మనందరి మీద చాలా బాధ్యతని ప్రభువు ఉంచినాడు. అందుకే మనం ప్రతి సమయాన్ని ఆ బాధ్యతని పూర్తిగా నెరవేర్చడానికే మనము ప్రయాసపడాలి, సిద్ధంగా ఉండాలి. ఈ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని నిలబడుడి. సమాధాన సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఇది సమాధానపరచే సువార్త. ప్రభుతో సమాధానపడుడి. ప్రియమైన సహోదరులారా, అందుకే ప్రభు మనల్ని వెలిగించినాడు. కులం అనే చాటులో, మతం అనే బండ కింద, మతం అనే గంప కింద, కులం అనే గోడ చాటున ఉండటానికి కాదు, సాంప్రదాయాలలో, ఆచారాలలో, మత సంబంధమైన అలవాట్లలోనే దాగి ఉండమని కాదు. దీపం అనేది ఆ ఇండ్లు అంతటికీ, ఆ ఆవరణం అంతటికీ, గ్రౌండ్లో అయితే మొత్తం ఆవరణం అంతా కూడా వెలుగు కనబడాలని, ఎంతైనా వెలుగును వారు అక్కడ కలగచేస్తారు. అన్ని లైట్లు వెలిగిస్తారు. ప్రభువు కూడా మనల్ని ఎందుకు వెలిగించినాడో, మన మనోనేత్రాలు ఎందుకు వెలిగింపబడినాయో అది ఎప్పుడు మరచిపోకూడదు. మనం ఎవడనో దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. లోపలికి చాలామంది బయట ఉన్నారు. చిన్న కుమారుడు లోపలికి వచ్చాడు, కానీ పెద్ద కుమారుడు బయటే ఉన్నాడు. తండ్రి బయటకు వచ్చి లోపలికి రానాయనంటే చిన్న కుమారుడు మొత్తం అనే సాంప్రదాయాలనే ఆ ముసుగులో, ఆ తెరచాటున దాగి ఉన్నాడు. లోపలికి రమ్మంటే రాలేదు. ఎందుకు రాలేదు అంటే తను ఒక మత సంబంధి, తను ఒక ఆచారీతిగా ఉన్నాడు, దగ్గరే ఉన్నట్టున్నాడు. కానీ ఆ తండ్రి యొక్క విలువ తనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే తనేదో ఒక నీతిమంతుడు అని, తనేదో ఒక ఉత్తముడు అని ఆ భ్రమలో ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, బుద్ధి వచ్చిన కుమారుడు, ఎంత పనికిమాలిన పని చేశానని పశ్చాత్తాపపడిన కుమారుడు, చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రి లోపలికి రమ్మని ఆహ్వానించినప్పుడు కన్నీళ్లతో తండ్రి పాదాలు హత్తుకున్నాడు. తండ్రికి కృతజ్ఞతలు చెల్లించినాడు. కుమారుడు ఎక్కడ ఉన్నా కుమారుడే, దాసుడు ఎక్కడ ఉన్నా దాసుడే. కుమారుడు, చిన్న కుమారుడిలో కుమారత్వం ఉంది, పెద్ద కుమారుడిలో దాసత్వం ఉంది. పెద్ద కుమారుడు సాతాను సంబంధి, చిన్న కుమారుడు ఆత్మ సంబంధి. పెద్ద కుమారుడు శరీరం, చిన్న కుమారుడు ఆత్మ. ప్రియమైన సహోదరులారా, చిన్న కుమారుడిలో నాలో ఎటువంటి నీతి లేదు, పరిశుద్ధత లేదు, నేను యోగ్యుని కాదు, అసలు కుమారుడిగా ఎంచబడటకే నాకు ఎటువంటి
అధికారం లేదు, అవకాశం లేదు. తండ్రి, ఇప్పుడు నేను నీ కుమారుణ్ణి కాదు, నీకు ఒక కూలివాడిని, దయచేసి నన్ను కూలివానిగా పెట్టుకో. నన్ను లేదు కాదు వెళ్ళిపో అని మాత్రం అంటే ఇక నేను తట్టుకోలేను. ఆ మాట అంటే నా గుండె ఆగిపోతుంది. ఎందుకంటే నా బ్రతుకు కాలమంతా మీ సన్నిధిలో మిమ్మల్ని చూసుకుంటూ, ఏదో నాకు కొంచెం ఆహారం మీరు ఇస్తే చాలు, నాకేమీ జీతం ఇవ్వద్దు, మీ నుండి నేనేమీ ఆశించను, ఎందుకంటే నాకు ఎటువంటి యోగ్యత లేదు. విచ్చలవిడిగా ప్రవర్తించాను, నీచంగా ప్రవర్తించాను, సమాజంలో మిమ్మల్ని అవమానపరిచాను, మీకు సిగ్గుకరంగా బ్రతికాను. నా వలన సమాజం మిమ్మల్ని తక్కువగా చులకనగా చూసింది, నా వలనే. అందుకే తండ్రి, నేను యోగ్యుని కాదు. ఇప్పుడు నన్ను లేదు కాదు వెళ్ళిపో అని అంటే నా గుండె ఆగిపోతుంది. కనీసం ఏదో బ్రతకడానికి నాకు కొంచెం ఆహారం పెట్టి మీ సన్నిధిలో నన్ను శేష జీవితం బ్రతకనివ్వండి దయచేసి, ప్లీజ్. తండ్రి ఏమీ మాట్లాడకుండా, నైనా నువ్వు ఎక్కడున్నా కుమారుడవే అని కుమారునికి ఇవ్వాల్సిన ఆధిక్యతలన్నీ చిన్న కుమారుడికి ఇచ్చినాడు. అలాగని పెద్ద కుమారుడికి ఏమీ ఆయన వేరేగా చూడలేదు. పెద్ద కుమారుని కూడా గౌరవించాడు, బ్రతిమాలుకున్నాడు. పెద్ద కుమారుడేమో మేకపిల్ల గురించి గొనుక్కుంటున్నాడు, సనుగుతున్నాడు తండ్రి దగ్గర. కానీ పెద్ద కుమారుడు దగ్గరే ఉన్నాడు, కానీ మార్పు లేదు, ఆత్మదీపం వెలిగించబడలేదు. మేకపిల్లను కోరుకుంటున్నాడు, కానీ తండ్రి సన్నిధిని కోరుకోవటం లేదు. తండ్రి సన్నిధిలో ఉన్న విలువ, ఆ ప్రభావం అనేది తనకు అర్థము కాలేదు. నిన్న నేను కడపకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మందిరం చూసి నాలో ఒక రకమైన ఆలోచన వచ్చింది. ఏంటో ఇంత పెద్ద ఆ సెంటర్లో మందిరం, నా బ్రతుకులో ఒక ఎదుగు బొదుగు లేదు అంటే అప్పుడే వెంటనే నాకు పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేసిన వాక్యం ఏంటంటే, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నా దగ్గర ఉన్నవన్నీ నీవే కదా అన్నాడు. అప్పుడు నేను వెంటనే తేరుకున్నాను. కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ నీవి. సులభ తర్జుమాలో ఇదే మాట, బాబు నీవెప్పుడు నాతో కూడా ఉన్నావు, నా దగ్గర ఉన్నవన్నీ నీవి అని సులభ తర్జుమాలో ఉంది. అప్పుడు నేను స్టన్ అయిపోయాను, చక్కగా కూర్చున్నాను. అంటే ఎక్కువ ప్రభు దగ్గర ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను చూసినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు ఇలాంటి ఆలోచన వస్తుందేమో అని నేను పెద్ద కుమారుడిలాగా అలగలేదు, కానీ మళ్ళీ స్టడీ అయిపోయినా. చాలు ప్రభువా, నీ యొద్ద నేను ఎల్లప్పుడూ ఉన్నాను, నీవన్నీ నావి, నీతో నేను ఉండడం అదే నాకు చాలు అని అప్పుడే నేను ప్రభువుని స్తుతించాను.
దేవునికి స్తోత్రం. ఆసాపు కూడా భక్తిహీనుల అభివృద్ధిని చూసి మత్సరపడినాడు. కానీ తర్వాత అర్థమైంది, ప్రభువా, నేను ఎల్లప్పుడూ నీతో కూడా ఉన్నాను. తర్వాత నీవు నన్ను నీ మహిమలో చేర్చుకుందువని. దేవా, నీవు నాకుండగా ఆకాశములో ఈ భూమి మీద ఉన్నదానిలో నాకు ఏది అక్కరలేదు అని ప్రభువును స్తుతించినాడు. చాలాసార్లు పెద్ద కుమారుడిలో ఉన్న లౌకికపరమైన ఆత్మ మనలో కూడా పనిచేయడానికి ఉబలాట పడుతుంది. అంటే మనం ఏదో పెద్ద మంచి వాళ్ళమని, ఇతరుల కంటే నీతిమంతులమని మనం అనుకుంటుంటాం. ఆ మధ్య ఒక అతను ఒక మాట అన్నాడు. ఏదో అట్లా ఇట్లా అర్థం పర్థంగా సగం భక్తి చేసే వాళ్ళే బాగుండారు, నేనింత నీతిగా బ్రతికినా నాకేమో ఇన్ని కష్టాలు అని అన్నాడు. అలా అనడమే పెద్ద దోషం. అసలు నువ్వు నీతిమంతునిగా బ్రతుకుతున్నావని నీకు నువ్వు తీర్పు తెచ్చుకుంటావా? నీవు మార్కులు వేసుకుంటే అది చెల్లుతుందా? మార్కులు వేయాల్సింది టీచర్ కదా, లెక్చరర్ కదా మార్కులు వేయాల్సింది. అసలు నేను మంచోడిని, నేను నీతిమంతుణ్ణి, మిగతా వాళ్ళందరూ అర్థంగా సగం భక్తి చేస్తున్నారని ఎలా నువ్వు అనగలుగుతున్నావు? ఎలా అనగలుగుతున్నావు? అంటే నీ భక్తిని ఇతరులతో నువ్వు పోల్చుకుంటావా? తప్పు. అది పెద్ద దోషం. పెద్ద కుమారుడు చిన్న కుమారుని పోల్చుకొని చిన్న కుమారుణ్ణి తప్పులు పడుతున్నాడు, అతనికి విరోధంగా వాదిస్తున్నాడు. ఇన్ని రోజులు నీ దగ్గర నేనుంటే నా స్నేహితులతో సంతోషపడేటట్లుగా ఒక్క మేకపిల్లనైనా ఇచ్చినావా? ఇదిగో నీ కుమారుడు రాగానే వాని కొరకు క్రొవ్విన దూడను వధించినావు. వాడు ఎటువంటి వాడో నీకు తెలియదా? ఆస్తిని వేశ్యలతో వాడు పాడు చేసినాడు. వాడంతా నీకు నష్టం కలగజేసిన, అవమానం కలగజేసిన. ఇదిగో ఈ నీ కుమారుడి మీద నీకెంత ప్రేమ పొర్లుకొని వచ్చిందా? అంటే తమ్ముడు కూడా నా తమ్ముడు అనుకోకుండా ఈ నీ కుమారుడు అంటున్నాడు. అంటే వాడికంటే నేను మంచోడిని, మరి నేను అలా చేయలేదు కదా అని తమ్ముడిని పోల్చుకొని అన్నయ్య నేనేదో గొప్పోడిని అనుకుంటున్నాడు. వాడు తిరిగి చెడిపోయి పాడైపోయి వస్తే వాడిని నువ్వు ఆదరించి వానికి అన్ని ఆధిక్యతలు ఇచ్చావు. నేను ఎక్కడికి పోకుండా ఇక్కడే నిన్ను చూసుకుని నీ దగ్గర ఉంటే నాకెప్పుడైనా మేకపిల్లని ఇచ్చినావా అంటున్నాడు. కొన్నిసార్లు ఈ ఆత్మ కూడా మనలో పనిచేస్తుంది, భ్రమపరిచే ఆత్మ. అంటే మనం ఏదో ఒక మంచి వాళ్ళం అన్నట్లుగా. సహోదరులారా, చాలాసార్లు మన జీవితంలో చిన్న కుమారుడు పనిచేస్తాడు, పెద్ద కుమారుడు పనిచేస్తాడు. కానీ చిన్న కుమారుడు ఉంటే మేలే. అంటే ఎంతవరకు మేలంటే బుద్ధి వచ్చిన తర్వాత చిన్న కుమారుని ప్రభావం మనలో ఎంత ఉంటే అంత మేలు. అంతగా మనం తండ్రి దగ్గర, పరమ తండ్రి దగ్గర ఆధిక్యతని పొందుకుంటాం.
కానీ ఎప్పుడైతే అనుకోకుండా పెద్ద కుమారుని ఆత్మ ప్రవేశించిందనుకోండి, వెంటనే తేరుకోవాలి. అయ్య బాబోయ్, వెళ్ళిపో, సత్రంలో స్థలం లేదు, నో వేకెన్సీ, ఆల్రెడీ రిజర్వ్డ్. ముందుగానే టవాలేసాం సీట్లో, యేసు ప్రభు టవాలేసాడు. లేదు ఇక్కడ స్థలం లేదు, ఖాళీ లేదు. ఎప్పుడో యేసు ప్రభువుకి రిజర్వ్డ్ అయిపోయింది. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులరా, పెద్ద కుమారుడి ఆత్మను ఎక్కడ మన సరిహద్దుల్లో ఉండనివ్వకూడదు. చల్, పక్క పోయి ఆడుకోపో. వెయిటింగ్ లిస్టులో కూడా పెట్టకూడదు పెద్ద కుమారుడి ఆత్మని. ఫుల్గా యేసు ప్రభువుకి, పరిశుద్ధాత్మనికి మనం ద్వారాలు నిలువెల్లా తెరచి ఉంచాలి. ఆల్రెడీ రిజర్వ్డ్. పెద్ద కుమారుడి ఆత్మ పని చేస్తే అది మనకు ప్రమాదం. కానీ కొంతమందిని చూసినప్పుడు అప్పుడప్పుడు మనలో ఆ ఆత్మ దాడి చేస్తుంది, పెద్ద కుమారుడిలో ఉండే ఆత్మ. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభువు కావాలన్నా లోక సంబంధమైన ఐశ్వర్యాలు కావాలన్నా ప్రభు ఉంటే రెండు వస్తాయి. తండ్రి అన్నాడు, ఏమి నైనా అలా అంటావు నైనా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే కదా అని అన్నాడు. ఈరోజు నా ప్రభు ఉదయకాలంలో అంటున్నాడు, మీరు ఇప్పటికే ఈరోజు మన వాగ్దానాన్ని మీరు చూసింటారు. మేరెక్క గ్రూపులో ఆ వాగ్దానాన్ని పెట్టిందని అనుకుంటున్నాను. ఈరోజు వాగ్దానమే అది, గ్రూపులో వాగ్దానమే అది. మేరెక్క పెట్టింది, నీవెప్పుడు నా దగ్గరే ఉంటున్నావు కనుక నా దగ్గర ఉన్నవన్నీ నీవి. మనకివ్వబడిన వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు దగ్గర మనం ఉండాలి. ఆయన దగ్గర మనం ఉంటే మనకన్నీ ఉన్నట్టే. ఆయన దగ్గర ఉన్నవన్నీ మనయే. ఇతరులను చూసుకొని మత్సరపడకూడదు. ఏమోతి అనుకోకూడదు. పెద్ద కుమారుడి ఆత్మని మనం పని చేయనీయకూడదు. చిన్న కుమారుడు వెలిగించబడ్డాడు. ఈ రోజున ప్రపంచానికి చిన్న కుమారుడి సాక్ష్యము వెలుగుతుంది. నేనే ఎన్నిసార్లు బోధించుంటాను. పెద్ద కుమారుడిని ఎవరు కూడా లైక్ చేయరు. అతని మాటలు ఎవరికి మేలు చేయవు. అందుకే అతనిలో ఉన్న ఆత్మ లౌకికాత్మ, భ్రమపరచు ఆత్మ ఎవరిలో పని చేయకూడదు. చిన్న కుమారుల్లో పనిచేసిన పరిశుద్ధాత్మ ప్రభావం ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాట